వెల్కమ్ టు TR9 టీవీ. నేను జ్యోతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లార్డ్ బుద్ధ విగ్రహ ప్రాంగణం వద్ద బుద్ధ జయంతి. SSC ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థుల విజయ దుందుబి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు. కవిత కొత్త పార్టీకి లైన్ క్లియర్. కవిత TRS కు ఈసీ ఆమోదం. ఇక్కడే ఒక ట్విస్ట్. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు. హనుమాన్ భక్తులకు అన్న ప్రసాద వితరణ. కొనుగోలు కేంద్రాల తూకాలను ప్రారంభించాలని డిమాండ్. తిరుపతి లార్డ్ బుద్ధ విగ్రహ ప్రాంగణం వద్ద బుద్ధ జయంతి ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేదిక. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రం భగవాన్ బుద్ధుని 2570వ జయంతి వేడుకలకు సిద్ధమవుతూ ఆధ్యాత్మిక ఉత్సాహంతో కలకలలాడుతోంది. సిర్పూర్ తాలూకా బుద్ధుని ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. లార్డ్ బుద్ధ విగ్రహ ప్రాంగణం ప్రధాన వేదికగా మారగా విద్యుత్ దీప అలంకరణలతో ప్రాంగణం శోభాయమానంగా మెరిసిపోతోంది. హరిద్రాన్ పాటు పూజతో ప్రారంభం మే 1న కానుంది. మే 1 శుక్రవారం ఉదయం 9 గంటలకు బిక్కు సంఘం ఆధ్వర్యంలో పరిత్రాన్ పాట్ పూజతో కార్యక్రమాలు ఆరంభం కానున్నాయి. బౌద్ధ సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించే ఈ పూజలో శాంతి, అహింస, సమానత్వం కోసం ప్రార్థనలు జరగనున్నాయి. ధర్మ పాఠాల ద్వారా బుద్ధుని బోధనలు ప్రజల్లో విస్తరించనున్నాయి. గురువుల సందేశాలతో ధర్మ చైతన్యం. జయంతి వేడుకలకు నాగాపూర్ కు చెందిన పూజ్య బదంత్ దమ్మా సారథి, నిజామాబాద్ కు చెందిన పూజ్య బంతే ఘోష్ విచ్చేసి ధర్మ బోధనలు చేయనున్నారు. బుద్ధుని తత్వాలను సులభంగా వివరించి సమాజంలో అవగాహన పెంచేలా సందేశాలు అందించనున్నారు. మధ్యాహ్నం 1 గంట నుండి ఉపాసకులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమానులు, స్వామినార్ సంఘాల నాయకుల కోసం భోజన సదుపాయం కల్పించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. రాత్రి 10 గంటలకు కవ్వాలి కార్యక్రమం నిర్వహించనున్నారు. టీవీ సింగర్లు భీమేష్ భారతి నాగపూర్, దీపాలి ఇంగ్లే పాల్గొని ఆధ్యాత్మిక గానంతో ప్రేక్షకులను అలరించనున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గంతో పాటు మహారాష్ట్ర నుండి కూడా ఉపాసకులు, అంబేద్కర్ అభిమానులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రచారం ఊపందుకోవడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. సౌకర్యాలు, భద్రత పటిష్టం చేశారు. త్రాగునీరు, కూర్చునే సదుపాయాలు, విద్యుత్ దీప అలంకరణ వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు. భారీ రద్దీని దృష్టిలో ఉంచుకొని భద్రతా చర్యలు చేపట్టారు. బుద్ధుని బోధనలు సమాజానికి మార్గదర్శకమని, శాంతి, సమానత్వం కోసం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని ఉత్సవ కమిటీ పిలుపునిచ్చారు. ఉపాసకులు, అంబేద్కర్ అభిమానులు, స్వామినార్ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బుద్ధుని జయంతి వేడుకలను విజయవంతం చేయాలని బుద్ధుని ఉత్సవ సిర్పూర్ తాలూకా కమిటీ కోరింది. తాలూకాలోని బౌద్ధ బాంధవులకు మరియు ఇతర సామాజిక బాంధవులకు సుధా నా యొక్క జై భీములు, నమో బుద్ధాయ్. రేపు వైశాఖి పౌర్ణిమ, సిర్పూర్ లార్డ్ బుద్ధ ప్రాంగణంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ వైశాఖ పౌర్ణిమ అంటేనే త్రిగుణ పౌర్ణిమ. ఈ పౌర్ణిమకి అన్యన్న మహత్వం ఉంది. చాలా పురాతనమైన ఇతిహాస్ కూడా ఉంది. చారిత్రకరమైన పౌర్ణిమ కాబట్టి ఈ పౌర్ణిమకు ఇక్కడ సిర్పూర్ తాలూకాలోని లార్డ్ బుద్ధ ప్రాంగణంలో రేపు పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి వివిధ విలేజ్ల నుండి, వివిధ గ్రామాల నుండి, వివిధ మండలాల నుండి, వివిధ తాలూకాల నుండి కూడా పెద్ద ఎత్తున జన సమూహము ఇక్కడ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. అందరికీ అంటే మంచి భోజనం కూడా ఇస్తున్నాం, మంచి సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. కాబట్టి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు ఇక్కడ? ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? భోజనం ఇస్తున్నాం, మంచి చల్లగా నీళ్ళు ఇస్తున్నాం, మజ్జిగ ఇస్తున్నాం. అన్ని అంటే రాత్రిపూట కవాలి కార్యక్రమం కూడా ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా కమిటీ దాని బాధ్యత తీసుకుంటుంది. కాబట్టి
చాలా పెద్ద ఎత్తున వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ఎస్ఎస్సి ఫలితాల్లో ఆల్ఫర్స్ విద్యార్థుల విజయ దుందుబి మోగించారు. విద్యార్థులకు పటిష్టమైన ప్రణాళికలను రూపొందిస్తూ వారిని సంచలనాత్మక విజయాలను నమోదు చేసే విధంగా ప్రోత్సాహం అందిస్తూ వారి కలలను సాకారం చేస్తున్నామని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ ట్రైనీ ట్యాట్స్ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర 10వ తరగతి ఫలితాల్లో అద్భుతమైన ఫలితాలు సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విలేకరుల సమావేశానికి మరియు అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాలలో ఆల్ఫోర్స్ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం సైతం పైచేయి సాధించడమే కాకుండా అద్భుతమైన ఫలితాలను సాధించడం ఆల్ఫోర్స్ విద్యా విధానానికి ఒక గొప్ప ప్రతీక అని గుర్తు చేశారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కృషి చేస్తూ తరగతి గదిలో బోధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ అద్భుతమైనటువంటి ఫలితాల వైపు పయనించాలని వారు సూచించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ నారసింహుడి జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ రాణి కుమూథిని ఆలయ సాంప్రదాయ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, వేద ఆశీర్వచనం చేసిన వేద పండితులు, స్వామివారి లడ్డూ ప్రసాదం అందజేసిన ఆలయ ఈవో భవానీ శంకర్. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఘనంగా జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. చివరి రోజు జయంతి ఉత్సవాలలో భాగంగా ఉదయం లక్ష్మీ నారసింహస్వామి అలంకార సేవ, యాగశాలలో ద్వారతోరణ పూజ, మూర్తి కుంభారాధన, చతుర్స్థానార్చన, లక్ష్మీ నృసింహ సుదర్శన, గరుడ మూల మంత్ర హోమాలు, ద్వారతోరణ మహాబలి, మహాపూర్ణాహుతి, ఏకోత్తర సహస్ర కళాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు. సాయంత్రం వేద స్వస్తి, నృసింహ ఆవిర్భావం, ఋత్విక్ సన్మానం, మహానివేదన, తీర్థ ప్రసాద గోష్ఠితో ఉత్సవ పరిసమాప్తి పలకనున్న ఆలయ అర్చకులు. సపుత్రకస్య పుష్పహాసనామదేస్య సహ కుటుంబానాం సబాంధవానాం క్షేమస్థైర్యధైర్య విజయభయాయురారోగ్య ఆయురారోగ్యైశ్వర్యావృతం సకల దేవతానుగ్రహప్రసాద్యర్థం పాంచానిక పంచకుండాత్మక నృసింహ జయంతి మహోత్సవంగ పూర్ణాహుతి ద్రవ్యారాధనం కరిష్యే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వలోకం సింహం వీరనందనం మృత్యుర్నమామ్యహం. హనుమంతరావు నామధేయస్య ధర్మపత్ని స్రవంతి నామధేయః. సపుత్రకస్య సాయి అర్షిని సాయి ప్రణవ్ బాలాజీ నామధేయః. మాతుః ప్రమీలాదేవీ నామ్యాః. క్షేమస్థైర్యధైర్య విజయభయాయురారోగ్యైశ్వర్యావృతం. ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం సప్తదేవే సప్తదిక్వ సప్తర్షయ సప్తధామ ప్రియాణి. ఓం ఇదం విష్ణుర్విచక్రమే దేహాని దధే పదౌ సమూఢవస్య భాగం సురే స్వాహా. శ్రీ విష్ణవే పరమాత్మనే ఇదం
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు సర్వేషాం బ్రాహ్మణాదీనాం చాతుర్వర్ణ్యానాం చ వ్యాధి చోర దుర్భిక్షానావృష్టిరాజబాధాది సర్వోపద్రవ శాంతిరస్తు. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయక వేద వేదాంత వేద్య అపార కారుణ్య సౌశీయ వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదధే హే జ్వాలా యోగానంద గండభేరున్నోగ్ర లక్ష్మీ నారసింహస్వామినః త్వత్కృపయా లోక కళ్యాణార్థం విశ్వశాంత్యర్థం సందర్భిత శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ పాంచానిక పంచకుండాత్మక లక్ష్మీ నారసింహ యాగ మహోత్సవాంగం తత్తత్ కర్మకలాపాః జయంతి మహోత్సవాంగం పంచమ దివసే ప్రాతకాలే అగ్న్యారాధాంతరం పూర్ణాహుత్యనంతరం సకల దేవతా తృప్త్యర్థం హవన పరిపూర్ణాసిద్ధ్యర్థం వేదపారాయణ ప్రియా వేదపారాయణ మంగళం గుణ సింధవే మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ నిత్యవైభవశాలినే నిత్యవైభవధాత్రేశ శ్రీ నృసింహాయ మంగళం మంగళా.
కల్వకుంట్ల కవిత సారథ్యంలోని తెలంగాణ రక్షణ సేన టిఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం సిసి అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కల్వకుంట్ల కవిత సారథ్యంలోని తెలంగాణ రక్షణ సేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. గత కొంతకాలంగా ఈ పేరుపై నెలకొన్న ఉత్కంఠకు తెరదించుతూ సిఈసి అధికారులు గురువారం బంజారా హిల్స్ లోని కవిత నివాసానికి చేరుకొని పార్టీ అనుమతి పత్రాన్ని అందజేశారు. ఏప్రిల్ 25వ తేదీన మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్ లో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమ నినాదంగా ఉన్న టిఆర్ఎస్ పేరును తిరిగి వాడుకలోకి తెస్తూ తెలంగాణ రక్షణ సేనగా దీనిని పునరుద్ధరించారు. ఎన్నికల సంఘం గుర్తింపు లభించడంతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులు ఈ పరిణామాన్ని ఘనంగా వేడుక చేసుకుంటున్నారు. వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. తెలంగాణలో మరో పార్టీకి లైన్ క్లియర్ అయింది. కల్వకుంట్ల కవిత స్థాపించిన టిఆర్ఎస్ కి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. తెలంగాణలో మరో పార్టీకి లైన్ క్లియర్ అయింది. కల్వకుంట్ల కవిత స్థాపించిన టిఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. అయితే ఈ ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆమె కోరుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర సేనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఈసీ. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత కొత్త పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ లో తెలంగాణ ఆత్మ లోపించిందని, అందుకే తాను కొత్త పార్టీ పెట్టానని ఆమె ఆవిర్భావ సభలో వ్యాఖ్యానించారు. అయితే ఈ ప్రకటన తర్వాత పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఒరిజినలేనంటూ బీఆర్ఎస్ పార్టీ సెటర్లు వేసింది. అదే సమయంలో ఆమె పార్టీ పేరుపై ఈసీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఈ క్రమంలో ఆ అభ్యంతరాలను పరిశీలించిన ఈసీ ఓ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు మీద కాకుండా తెలంగాణ రక్షణ సేన పేరుతో కవిత పార్టీకి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. గురువారం బంజారా హిల్స్ లోని కవిత నివాసానికి వెళ్లిన అధికారులు సంబంధిత లేఖను అందజేసినట్లు సమాచారం. దమ్మాయిగూడలో గత 6 రోజులుగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న ప్రజలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడలో గత 6 రోజులుగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ప్రజలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ గత 20 ఏళ్ల క్రిందట కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్ యార్డుకు 350 ఎకరాలు కేటాయించి జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి పరిసర ప్రాంతాలను సర్వనాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు నేను మంత్రిగా ఉన్నన్ని రోజులు డంపింగ్ యార్డు నుండి వాసన, మురుగునీరు రాకుండా 150 కోట్లతో క్యాపింగ్ తో పాటు 500 కోట్లతో పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి అయ్యే విధంగా ఏర్పాటు చేశామన్నారు. డంపింగ్ యార్డు వల్ల చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సిటీ నుండి వచ్చే చెత్తను 4 దిక్కులు పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశామని, దానికి సంబంధించిన 4 ప్రాంతాలలో 4 డంపింగ్ యార్డులకు ప్లేస్ కూడా గుర్తించామని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు.
వాటన్నింటినీ తుంగలో తొక్కి 2.5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కోర్టులు కూడా ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా డంపింగ్ యార్డు యాజమాన్యం పట్టించుకోకుండా రూల్స్ కు వ్యతిరేకంగా పనిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 2 రోజుల్లో మంత్రి శ్రీధర్ బాబును కలిసి డంపింగ్ యార్డు వలన ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి మెమరాండం ఇవ్వడానికి వెళ్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఇక నుండి ప్రజలకు మద్దతుగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుందని మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. హనుమాన్ భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసిన మంకమ్మతోట ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ. కరీంనగర్ పట్టణంలోని మంకమ్మతోట హనుమాన్ టెంపుల్ నందు సామూహిక భిక్ష నిర్వహణ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు దాదాపు 600 మంది భిక్ష చేశారు. హనుమాన్ టెంపుల్ నందు గత 16 సంవత్సరాల నుండి ఈ భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, గతంలో 30 నుండి 40 మందితో మొదలైన భిక్ష నేడు 600 మందికి చేరిందన్నారు. రానున్న రోజుల్లో దీన్ని 1500 నుండి 2000 మందికి తీసుకువెళ్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేశారు. దీనికి గాను దాతలు సహకారం లభించడంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చిన్న జయంతి నుండి పెద్ద జయంతి వరకు 25 రోజులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇక్కడ పాల్గొనే దాతలు గతంలో పాల్గొని వారికి మంచి జరగడంతో అనేక సార్లు దాతగా ముందుకు రావడం జరుగుతుందన్నారు. ఈ హనుమాన్ టెంపుల్ నందు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమం నందు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆంజనేయ శర్మ, కె ప్రసాద్, రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. సాములందరికీ జై శ్రీరామ్. ఈరోజు కరీంనగర్ నగరంలోని మొట్టమొదటిసారి కొంతమంది సాములు కలిసి మొట్టమొదటిసారి 16 ఏళ్ల క్రితం ఒక 60 మంది 70 మంది సాములతో స్టార్ట్ అయిన అన్నదాన కార్యక్రమం ఈరోజు 600 నుండి 700 వరకు పెరిగింది. ఈరోజు సరే దేవుని దయ వల్ల ఆంజనేయుని కృపతోటి ఒక్కొక్క అడుగు మొట్టమొదటిగా చిన్న గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ ఉండే గ్రౌండ్ని కాస్త ఇవాళ డెవలప్ చేసుకుంటే బిల్డింగ్ వరకు వచ్చింది. ఈరోజు బిల్డింగ్ డెవలప్మెంట్ కూడా అయ్యి త్వరలో ఇంకా మంచి స్థాయిలో చేద్దామని మా అందరికీ మనస్ఫూర్తిగా ఉన్నది. కావున భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సహకరించి సాములతో పాటు ప్రతి ఒక్కరు కూడా బిల్డింగ్ దానికి అందరు సహకరించగలరు. జై శ్రీరామ్. 15 సంవత్సరాలకి వెళ్ళి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ దాతలు కూడా రెగ్యులర్గా ఈ ఇయర్ పెట్టిన వాళ్ళు వచ్చే ఇయర్ కంపల్సరీ వాళ్ళకి అనుకున్న పనులు అవుతున్నాయి కాబట్టి కంపల్సరీగా వాళ్ళు వచ్చి మళ్ళీ పెడుతున్నారు కాబట్టి మాకు సహకరిస్తున్నారు. మేము చేసే పనిని బట్టి పనిని కూడా చూసి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఒకటి ఏంటంటే వాళ్ళకు అనుకున్న పనులు కూడా జరుగుతున్నాయి. ఈ దేవుడి దగ్గర గుడిలో వాళ్ళు వచ్చి మొక్కిపోయిన పనులు కూడా ఖచ్చితంగా జరుగుతున్నాయి కాబట్టి మాకు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు అన్నదాతలు. ఈ వాళ్ళతోని పాటు మా సహకారంతో పాటు ఇట్లనే 15 సంవత్సరాలు అయింది, 16వ సంవత్సరం నడుస్తుంది. కన్స్ట్రక్షన్ కూడా ఈ అన్నదాన కార్యక్రమం ఏంటంటే ఈ మట్టిలా దింపేయడం జరుగుతుంది కాబట్టి మాకు నచ్చక స్టార్ట్ చేసినాము శాశ్వత నిర్మాణం భవనం. కాబట్టి ఈ సహాయ సహకారాలు అందరితో ఉండి మాకు సహకరించి ముందుకెళ్తామని మేము. శ్రీరామ్. గత 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిన ఈ అన్నదాన క్షేత్రం 16వ ఏట 13వ రోజు ఈరోజు అంగరంగ వైభవంగా చేస్తున్నాం. ఇది చిన్నగా ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు 70 మందితో స్టార్ట్ అయిన ఈ అన్నదానం నేడు 600 మంది వరకు అందరి విస్తరించింది. ఇంకా రానున్న రోజుల్లో 1500-2000 మంది వరకు కూడా పెట్టేందుకు మేము ప్రణాళికలు 3 ఫ్లోర్లు వేసి తిరుపతి తరహా అన్నదానం చేయాలని మేము సంకల్పించుకున్నాం. కమింగ్ 1 to 3 yearsనే అది సాధిస్తాం. దీనికి దాతల నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? చాలా ఉన్నదండి. స్టార్టింగ్లో మేము స్టార్ట్ చేసినప్పుడు దాతలు మమ్మల్ని చూసి అంటే ఒక దాత ఇవ్వాలనుకుంటే ఇక్కడ కరెక్ట్ నిర్వర్తించుతారా లేదా అని ఎన్నో విధాలుగా ఆలోచిస్తారు. ఒక 2-3 ఏళ్ళు మాకు చాలా కష్టమైంది ఫండ్స్. మేము స్వచ్ఛందంగా ఒక 3-4 మేము స్వచ్ఛందంగా స్టార్ట్ చేసేటప్పుడు ఒక 10 క్వింటాల రైస్ మా సంతగా వేసుకొని ఒక ₹1,00,000 కార్పొరేట్ ఫండ్ పెట్టుకొని స్టార్ట్ చేసి మేము అట్లా ఒక 3-4 ఏళ్ళు చేసిన వాళ్ళే దాతలు మా విశ్వాసాన్ని చూసి దాతలు మెల్లమెల్లంగా స్టార్ట్ అవుతూ వచ్చిండ్రు. స్టార్టింగ్లో స్టార్ట్ అయినప్పుడు ₹6,000, రెండో సంవత్సరం ఇట్లా ఇంత వ్యయం పెరిగిన కొద్దీ 10,000, 15,000, ఇప్పుడు ₹25,000 తీసుకుంటున్నాం. కానీ మాకు రోజు 40,000 ఖర్చు అవుతుంది.
అయినా ఒక దాతకు రీజనబుల్గా ఉండాలన్న ఉద్దేశంతో ఒక 25,000 వరకు చేస్తున్నాం. జనరల్గా 40 రోజులు పెడతాం, కానీ మాకు 20-25 రోజుల వరకే దాతలు దొరుకుతారు. మిగిలిన మేము స్వచ్ఛందంగా మేము మా గ్రూప్ మెంబర్స్ వేసుకొని దీన్ని నిర్విమానంగా నిర్వర్తించుతున్నాం. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి దాదాపు అందరి కరీంనగర్, వరంగల్, నెక్స్ట్ నర్సంపేట్, సిద్దిపేట్ వీళ్ళందరికీ సుపరిచితం. అందరు వచ్చి పాదయాత్ర చేసేటప్పుడు మా దగ్గర వచ్చి భిక్ష చేసి ఇక్కడికి వెళ్ళి స్వామివారి పాద చేసే క్రమంలో ఇక్కడ ఆగి దీక్ష చేసి కొండగట్టు వరకు ప్రయాణిస్తారు. శ్రీరామ్. హనుమత్ దీక్ష సేవా భక్తులందరికీ కూడా శుభాభివందనాలు. స్వామి భక్తాంజనేయ స్వామి దేవాలయం మంకమ్మ తోట పరిసరాల్లో 15 సంవత్సరాలు విజయవంతంగా అన్నప్రసాద దీక్ష అందించి 16వ సంవత్సరం అత్యంత వైభవంగా అత్యంత అద్భుతంగా ఈరోజు 13వ రోజు నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా చిన్న హనుమాన్ జయంతి నుంచి పెద్ద హనుమాన్ జయంతి వరకు దీక్ష నిర్వహించవల్లం. కొంచెం కన్స్ట్రక్షన్ ప్రభావం వల్ల ఒక 10 రోజులు డిలే అయింది. అయినప్పటికీ కార్యక్రమం స్టార్ట్ అయింది అంగరంగ వైభవంగా. ఎంతోమంది అన్నదాతల సహకారంతో ఈరోజు 13వ రోజు విజయవంతంగా మే 12 హనుమాన్ జయంతి వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ కార్యక్రమం కొనసాగిస్తాం. అలాగే 12 రోజు ఓపెన్ భిక్ష ఇక్కడ హనుమాన్ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతాం. కొండగట్టు తరహాలోనే కరీంనగర్లో మంకమ్మ తోటలోని భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతిరోజు అర్చనలు, అభిషేకాలు, భజనలు. అలాగే మే 5th రోజు హనుమాన్ మంగళవారం సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం గోగా శ్రీనివాస్ గురుస్వామి గారిచే మరియు సుమారు ఒక 1000-1500 మంది దీక్షా భక్తులతోని ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో కూడా మీరు అందరూ పాల్గొనాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి. అలాగే ప్రతి యాసంగిలో రైతులు పండించిన వరి పంట కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వెంటనే తూకాలను ప్రారంభించాలని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే. యాసంగిలో రైతులు పండించిన వరి పంట కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో వెంటనే తూకాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి భువనగిరి ప్రజ్ఞాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ముల్కాలపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకొని బైఠాయించారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము పగలు రాత్రి తేడా లేకుండా ధాన్యం కుప్పల వద్ద పడిగాపులు కాస్తూ రోజుల తరబడి ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ధాన్యం తూకం వేయడం లేదని వాపోయారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాస్తారోకో విషయం తెలుసుకున్న పోలీసులు రాస్తారోకో చేస్తున్న నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.